నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. పరవాడ మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ కి సమీపంలో కొండ ప్రాంతంలో గ్రామానికి చెందిన చెత్త కేంద్రానికి వద్ద ఫార్మా వ్యర్థ రసాయనిక కెమికల్స్ దొంగచాటుగా యాజమాన్యాలు వాహనాల నుండి తీసుకొచ్చి డ్రమ్ములతో ఇక్కడ ఆరుబయటన వదిలి ఎవరో చూడండి సందర్భంలో అగ్గిపెట్టి ఈ ప్రాంతాన్ని తీవ్ర కాలుష్యం చేస్తున్న ఫార్మా యాజమాన్యాలపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రెవెన్యూ పోలీసు అధికారులు వెంటనే సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ కాలుష్యంతో ప్రజలు అల్లాడిపోతున్నారని, ఇప్పటికే ఫార్మా పరిశ్రమల్లో రసాయనిక వ్యర్థ కెమికల్స్ ను రైతులు పంట పొలాల్లో ఎవరూ చూడని సందర్భాల్లో వెళ్లిపోతున్నారని ఆయన అన్నారు. గతంలో కూడా మునగపాక మండలం ఉమ్మలాడలో ఒక ఫార్మా కంపెనీ వ్యర్థ రసాయనాలను రైతు పంట పొలంలో విడిచిపెట్టారని, ఈ విధంగా చూస్తే రాంకి ఏర్పాటు చేస్తున్న చెక్ పోస్టులు ఎందుకు పనిచేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రాంకి సెక్యూరిటీ సక్రమంగా లేకపోవడం వల్లనే ఈ విధంగా జరుగుతుందని అన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు గనిశెట్టి తెలిపారు. సైదే కెమికలే రొమ్ములు దింపేసి చూడుకుందండి. పరవాడ ఫార్మాసిటీలో మరోసారి ఘోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది. కారణం ఏంటంటే ఫార్మా వ్యర్థ రసాయనాలు అనేటువంటివి శుద్ధి చేసి ఒకవైపు సముద్రాన్ని పంపించాలి, మరోవైపు ఈ జలాలని ఎట్టి పరిస్థితుల్లో కెమికల్స్ సంబంధించినటువంటి వేస్ట్ సాల్వెంట్స్ సంబంధించినటువంటివి కూడా చాలా జాగ్రత్తగా దాన్ని చేయవలసినటువంటి పరిస్థితుల నుండి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే రామ్కి యాజమాన్యం చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. ఏ విధమైనటువంటి జలాలైనా, ఏ విధమైనటువంటి కెమికల్స్ సంబంధించినైనా, ఏ విధమైనటువంటివి కూడా బయటికి వాళ్ళ అనుమతులు లేకుండా ఏ చెక్ పోస్ట్ నుండి వెళ్ళడానికి లేదు. కానీ ఈ చెక్ పోస్టులు దాటుకొని ఏ రకంగా ఈరోజు వ్యర్థ రసాయనాలు అనేటువంటివి, వ్యర్థ కెమికల్స్ అనేటువంటివి, వేస్ట్ కెమికల్స్ అనేటువంటివి తీసుకొచ్చి పరవాడలో ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఈ రకంగా వేసేయడం వలన పెద్ద ఎత్తున దానికి అగ్ని పెట్టి వేయడం వల్ల పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. దాని నుండి తీవ్రమైనటువంటి కాలుష్యం వెదజల్లబడతా ఉంది. ప్రజల ప్రాణాలతో వైపు చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి అనేటువంటి ఫార్మా పరిశ్రమలో నిత్యం జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఈ రకంగా వ్యర్థ రసాయనాలు, వ్యర్థకు సంబంధించినటువంటి కెమికల్స్ వెళ్తూ ఉంటే పరిశీలన చేయడం లేదు. ఎందుకంటే రామ్కీలో ఉన్నటువంటి సెక్యూరిటీ సంబంధించినటువంటి వాళ్ళు ఇలాంటి ఈ సాల్వెంట్ వెహికల్స్ కి ద్వారాలు తెరవడం వలన వీళ్ళకి తెలిసి ఈ రకమైనటువంటి పరిస్థితి అనేటువంటి చోటు చేసుకుంటా ఉన్నది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. ఇప్పటికే గతంలో ఒక పరిశ్రమ నుండి తీసుకొచ్చి అనకాపల్లిలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీని తీసుకెళ్లి అనకాపల్లి దగ్గరలో ఉన్నటువంటి ఉమ్మలాడ దగ్గర ఒక పెద్ద పొలంలో వేశారు కెమికల్స్ అనేటువంటి వేస్ట్ కెమికల్స్. ఆ రకంగా ఆ పొలం నాశనం అయిపోయిందని రైతు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఈ రోజేమో ఈ రకంగా పరవాడ ప్రాంతంలో ఈ వ్యర్థ కెమికల్స్ వేసినటువంటి పరిస్థితి. అందుకని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, రెవెన్యూ అందరూ సమగ్రంగా విచారణ చేసి దీని మీద చర్యలు తీసుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.